విశాఖపట్నం జిల్లాలో రెవెన్యూ సదస్సుల నిర్వహణకు పక్కా ఏర్పాట్లు చేశామని, సంబంధిత అధికార బృందాలను నియమించామని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ఈ నెల 6వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా 156 గ్రామాల్లో సదస్సులను నిర్వహించేందుకు ప్రణాళిక తయారు చేసుకున్నామని తెలిపారు. జిల్లాలో ఉన్న 11 మండల 7 అర్బన్ మండలాలు 4 రూరల్ మండలాలు అన్నింటిలో కూడా రెవెన్యూ విలేజ్ వారిగా ఈ సదస్సు అనేది ప్రతిరోజు కూడా షెడ్యూల్ పరంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సదస్సులో మండల రెవెన్యూ ఆఫీసర్ అంటే తహసీల్దార్ మరియు డిప్యూటీ తహసీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్, ఆ గ్రామానికి చెందిన విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ వీళ్ళందరూ కూడా ఒక బృందంగా ఉంది. వీటితో పాటు అనుబంధ శాఖలు ఫారెస్ట్ కావచ్చు, ఎండోన్మెంట్ కావచ్చు, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, వీళ్ళ సిబ్బంది కూడా వీళ్ళతో పాటు వెళ్ళి గ్రామం వారిగా సభలు ఏర్పాటు చేసుకొని రెవెన్యూ శాఖ సంబంధించిన సమస్యలన్నీ కూడా దీని ద్వారా పరిష్కారం చేయడం జరుగుతుంది. ప్రజలు ఆఫీస్కి వచ్చి వాళ్ళ ఫిర్యాదు ఇచ్చే పరిస్థితి పక్కన పెట్టేసి మనమే ప్రభుత్వమే ప్రజల దగ్గర వెళ్ళే విధంగా ఈ కార్యక్రమం అనేది ప్లాన్ చేయడం జరిగింది. దీని ద్వారా గ్రామంలో ఉన్న సమస్యలు స్థానికంగా పరిష్కారం చేయడానికి పూర్తి స్థాయిలో కృషి చేయడం జరుగుతుంది. ప్రధానంగా మన గ్రామాల్లో చూస్తే ఎక్కువగా ఈ మధ్యలో జరిగిన రీసర్వే సంబంధించిన సమస్యలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా 22 లాంటి సమస్యలు, అర్బన్ ప్రాంతం తీసుకుంటే యుఎల్సి లాంటి ఇష్యూస్, దెన్ బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్, ఆర్ఓఆర్ అంటే వెబ్లాండ్లో పేరు నమోదు చేయించుకోవడం, దీనికి సంబంధించిన ఇష్యూస్ అన్ని కూడా ఈ సదస్సుల ద్వారా పరిష్కారం చేయడానికి